ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా కూర్చుండి దైవవాక్యాన్ని విని ప్రార్థన ఆశీర్వాదాలతో మనమందరం కూడా సెలవు తీసుకుందాం. దేవునికి స్తోత్రం. ఫర్ మెడిటేషన్ టుడే లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ జాన్. దేవునికి స్తోత్రం కలిగినగాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. Book of John chapter 17 verse 22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. I'll read in English. And the glory which you have gave me, I have given them, yes, so that they may be one, just as we are one. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త అంతట్లో కూడా మనం పరిశీలన చేస్తూ వస్తుంటే ప్రియులారా, యేసయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి ముందుగా ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించిన రీతిగా ఆయన వచ్చిన పని శిలువ త్యాగం యాగం చేయడానికి ముందుగా తన ప్రియులైనటువంటి శిష్యులైనటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తూ వారిని శిష్యులను తన బిడ్డలను ప్రభువుకు అప్పగిస్తూ చేసిన ఒక చక్కని ప్రార్థన, లేకపోతే తండ్రితో చేసిన మనవి, ఆ మాటలు మనం ఇక్కడ విన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా పెద్దవారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు, ఇక నా జీవిత దినాలు ముగించబడుతున్నాయని ఎరిగినప్పుడు ఆఖరి మాటలని చెప్తూ ఉంటారు. బాగా గుర్తుంటాయి మనకి కదా. ఇక్కడ కూడా అలాంటివే ఈ మాటలన్నీ కూడా. ఆయన శిలువ త్యాగానికి ముందుగా కొన్ని మాటలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు, వారు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు, ఎలా ఉంటే వారికి క్షేమమో అని బోధిస్తూ తండ్రికి వారిని అప్పగిస్తూ చేసినటువంటి ఒక మనవి 22వ వచనంలో మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. ఆ మాటలు అంటాడు, అండ్ ద గ్లోరీ విచ్ యూ గేవ్ మీ ఐ హ్యావ్ గివెన్ దెమ్ సో దట్ దే మే బి వన్ జస్ట్ యాజ్ వి ఆర్ వన్. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇది నాన్న ఏకమై ఉండుట్లో, ఏకంగా జీవించుట్లో ఎలాగు మనం ఉండాలి, ఏ విషయంలో ఏకమై ఉండాలి, ఏ విషయంలో ఏకమై ఉంటే ఆయన తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మహిమను మనకు కూడా ఇస్తాడు అనేటటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని ఉద్దేశం, దేవుని యొక్క తలంపు ఏమై ఉంది, మనం ఏ విషయంలో ఏకంగా ఉంటే తండ్రి కుమారునికి ఇచ్చిన మహిమను మనం కూడా పొందుతామో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. చూడండి, ఒక మాట, ఆయన మనము ఏ రీతిగా ఉన్నప్పుడు ఏకం చేయడానికి వచ్చాడు, మనం ఎలా ఉన్నప్పుడు ఆయన మనలను ఏకం చేశాడు అనే మాట మనం పరిశీలన చేస్తే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. Book of Ephesians chapter 2 verse 14. We'll read it.
నిరపరాధులను నిష్కలంకులను ఆ. అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆయన మనకు సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. రీడ్ ఇన్ ఇంగ్లీష్, చదవండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. For he is our peace, who has made the two one, and he has broken down the middle wall of the partition between us. దేవునికి స్తోత్రం. There is a partition. There is a wall between us. A wall or partition ఉండడం వల్ల we are not able to go to God. We are not able to see God. We are not able to see God. We are not able to approach God. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణం చేత ఆయనే మనకు సమాధానమయ్యుండి మన ఉభయులను ఏకం చేయడానికి, మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టడానికి ఆయనే ఈ లోకానికి వచ్చిన సమాధానకరమైనటువంటి దేవుడు. ఆయన ద్వారానే మనం ఏకమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు వింటున్నటువంటి ఈ వాక్యం మనలను ఏకము చేసేటటువంటిది దేవునితో. మన మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించేది, మన మధ్య ఉన్నటువంటి అవరోధాలను తొలగించేది, మన మధ్య ఉన్నటువంటి అభ్యంతరాలను తొలగించేది, దేవునికి సమీపస్థులంగా కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితులను తొలగించేది ఈ దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు దేవునితో, తండ్రితో అంటాడయ్యా, మనం ఏ రీతిగా ఏకమై ఉన్నామో వీరు కూడా అదే రీతిగా ఏకంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అయితే ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనతో మనం ఏకమై ఉండాలి, ఆయనతో ఏకముగా మనము జీవించాలి, ఆయన మనము ఒకే రీతిగా జీవించాలి, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందాలి అని అంటే అసలు ఆయన ఎలాంటోడో మనకు తెలియాలి కదా. ఆయన ఎలాంటోడో మనకు తెలిస్తే ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవున వీఆర్ వన్ ఫ్యామిలీ అంటాం. ఎందుకు? కొంతకాలం స్నేహం చేసిన తర్వాత వీఆర్ వన్ ఫ్యామిలీ సార్ అంటాం. ఎందుకు? వాళ్ళ ఆలోచన విధానం నీతో ఏకమయ్యాయి, నీ ఆలోచన విధానం వాళ్ళతో ఏకమయ్యాయి, వాళ్ళ పద్ధతులు మీకు నచ్చాయి, మీ పద్ధతులు వాళ్ళకి నచ్చాయి, వాళ్ళు చేస్తున్నది మీకు ఇష్టమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎవరో తెలియదు, కలిసాం కొన్ని పరిస్థితులు బట్టి. ఆమేన్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆలోచన ధోరణి విధానం ఒకటిగా ఉన్నప్పుడు ఆ మాట మన హృదయంలో నుంచి వస్తుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఏకముగా ఉండాలంటున్నాడు. ఆయనతో మనం ఏకమై ఉండాలి, ఆయనతో మనం కలిసి ఉండాలంటే ఆయన ఎవరో మనకు తెలియాలి, ఆయన ఎలాంటోడో మనకు తెలియాలి. ఆయనలో ఉండడానికి, ఆయన ఆలోచన విధంలో మనం నడవడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సమాధానకరమైనటువంటి దేవుడు అన్నిట్లో కూడా ఏకంగానే మనతో వస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూద్దాం దేవుని స్తోత్రం. ఆయన ఎలాంటోడో, ఎలాగో మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడో, ఎలా ఉంటే మనం ఆయనతో ఏకమై ఉంటామో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నౌ యు టర్న్ యువర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ జాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్ చాప్టర్ 17 వర్డ్స్ 11. 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఇక లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు.
పరిశుద్ధుడవైన తండ్రి, ఏకమై ఉన్నలాగున మనం ఏకమై ఉన్నలాగున ఏకమై ఉండునట్లు వారును ఏకమై ఉండునట్లు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన వారిని కాపాడు. నీ నామమందు వారిని కాపాడుమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనిక లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And now I am no longer in the world, but these are in the world. And I am coming to you, Holy Father. Keep through your own name those whom you have given me, so that they may be one as we are. Amen. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరట ఆయన? హోలీ ఫాదర్, మన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి. పరిశుద్ధుడైనటువంటి తండ్రితో కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ఏకమై ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకములో నుండి ఆయన వెళుతూ ఈ లోకములో ఉన్న మనలను ఆయన తండ్రికి అప్పగిస్తూ మనము ఏ రీతిగా ఏకమై, ఏ రీతిగా ఒకటి అయి, ఏ రీతిగా ఈ లోకములో ఉన్నామో, ఈ లోకము నుండి నేను నీ దగ్గరకు వస్తున్నా, వీరును ఈ లోకములో ఉన్నప్పటికీ మనతో కూడా మనమున్నట్టుగానే లోకములో ఉన్నంత కాలం మనలను చేరు పర్యంతం కూడా ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేనున్నప్పుడు ఎలాగ ఉన్నాడు అలాగే ఉంటాడు, ఏం పర్వాలేదని చెప్పొచ్చుగా. దేవుని స్తోత్రం చెప్పలేదు. కోరుకుంటున్నాడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, హోలీనెస్ను కోరుకుంటున్నాడు, ప్యూరిటీని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్యూరిఫికేషన్ కోరుకుంటున్నాడు, శాంటిఫికేషన్ కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి అనంటే లోకములో మనం ఉంటున్నాం, లోకములో మనం జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకము దేవుని స్తోత్రం మోసపూరితమైనది, అన్యాయమైనది, అక్రమమైనది, బాధతో నిండినది, వేదనతో నిండినది, సమస్యలతో నిండినది, శోధనలతో నిండినది, ఇబ్బందులతో నిండినది, కరువుతో నిండినది, కష్టములతో నిండినది. విశ్వాసమును పోగొట్టేది, మలినపరిచేది, విశ్వాసం నుండి తొలగించేది, పరిశుద్ధత నుండి నిన్ను అపవిత్రుడిగా చేసేది. అందుకే ఈ అపవిత్రమైన లోకములో ఉంటుండగా వారు మనల్ని చేరేంత వరకు కూడా పరిశుద్ధతలో వారు ఉండినట్లుగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకమైన మోసపూరితమైన ప్రేరణతో కూడినటువంటి ఆత్మలు ఉన్న లోకం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఈ లోకములో మనము కూడా ఆయన చేరేంత వరకు ఆయన పరిశుద్ధతలో ఏకమై ఉండాలి. ఆమేన్. ఆయన పరిశుద్ధతలో ఏకమై ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే క్రీస్తు ఆయనతో ఉండడానికి వెళ్ళాడు, మనం కూడా ఆయనతో చేరతాం. స్తోత్రం కలుగును గాక. ప్రజలు జనాంగం దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధతలో దేవునితో ఐక్యతలో ఏకంగా ఉండడంలా తొలగిపోతున్నారు. పరిశుద్ధత దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, అక్కడ ఒక చక్కని మాటలు, కొన్ని మాటలు దేవుని స్తోత్రం కలుగును గాక భక్తుడైనటువంటి యోహాను ద్వారా ప్రత్యక్షమైనటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. చదవండి. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. చాలు. దేవునికి స్తోత్రం.
ఎవరట ఆయన? పవిత్రుడాయన. లోకములో ఉంటున్నటువంటి మనలను కూడా క్రీస్తు ప్రభువుకి అప్పగిస్తూ ఉన్నాడు, తండ్రికి అప్పగిస్తున్నాడు. నేను నిన్ను జారుతున్నా, నేను వచ్చేస్తున్నా, కానీ వీళ్ళు మాత్రం ఈ లోకంలో ఉంటున్నారు. వీళ్ళు కూడా వారి మార్గాలలో, వారి క్రియలలో, వారి పనులలో, వారి సత్యములో, వారి నీతిలో పవిత్రులుగా ఉండాలి. ఈ పవిత్రతలో వారు ఏకమై ఉండాలి నీతో కూడా. నేను ఏ రీతిగా ఉన్నానో, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది ఎన్ని పెట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, దేవుని స్తోత్రం, నీవిచ్చినటువంటి ఆ యొక్క పనిని ముగించు పర్యంతం వరకు ఈ లోకంలో ఏ రీతిగా పవిత్రుడిగా ఉన్నానో, నా బిడ్డలు, నీ బిడ్డలు, దేవునికి స్తోత్రం, వీరు నిన్ను చేరేంత వరకు పవిత్రులుగా నీతో ఏకమై ఉండేటట్లుగా కాపాడమని కోరుతున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ రీతిగా తండ్రిని చేరాడో నీవు కూడా ఆ రీతిగా తండ్రిని చేరాలంటే ఆయనతో నీవు ఏకమై పరిశుద్ధతలో దేవుని మెప్పించే వ్యక్తివిగా ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత అంటే దేవుని స్తోత్రం, నీట్గా బట్టలు వేసుకొని దేవుని స్తోత్రం కలిగినాక మంచిగా రెడీ అయ్యి హోలీ హోలీ హరి పరిశుద్ధ స్తోత్రం అంటాం కాదు కదా. లోకంలో మనకన్నా టిప్ టాప్గా తయారయ్యే వాళ్ళు ఉన్నారు, లేరా? మనకన్నా దేవుని స్తోత్రం కాస్ట్లీ, ప్రతి దానిలో కూడా బ్రాండెడ్ వాళ్ళు ఉన్నారు, దేవుని స్తోత్రం. ఇది కాదు పరిశుద్ధత, ఇది కాదు పవిత్రత, ఇది కాదు దేవుని స్తోత్రం. దేవుడు కోరుకునేది అక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమిటవి? 15వ అధ్యాయం దేవుని స్తోత్రం కలిగిన గాక 3వ వచనం మరొకసారి చదువు. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనవి. ఏంటట? మార్గాలు, లేకపోతే నీ చర్యలు, లేకపోతే నీ క్రియలు, లేకపోతే నీ పనులు, లేకపోతే నీవు చేసే పని న్యాయమైనటువంటిదిగా, నీతికరమైనటువంటిదిగా, దేవుని సత్యమైనటువంటిదిగా. ఆమేన్. నడిచే మార్గాలలో పవిత్రత, దేవుని స్తోత్రం, చేసే పనిలో న్యాయం, మాట్లాడే మాటలో సత్యం, దేవుని ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీవు దేవునితో ఏకమై పవిత్రుడిగా కనపడతావు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 8:3 చూడండి ఒకసారి. కీర్తన 8వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే, నీ చేతి పని అయిన ఆకాశములో నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా. చాలు. ఏంటట? నీ చేతి పని అయిన ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు చూడగా. ఏం చేస్తున్నాయి అండి? క్రమం తప్పకుండా వాడు డ్యూటీని వాడు చేస్తున్నాయి, అంతేనా? 6 గంటలకైతే ఏమైనా గంట కొడుతున్నాడా? లేకపోతే తెల్లారుజాము 5 కాగానే ఏమైనా గంట కొడుతున్నాడా సూర్యుడు రమ్మని? కదా. వర్షాకాలం ప్రారంభం కావాలి, వర్షాలు రావాలి, దేవుని స్తోత్రం. వస్తాయా లేవా? ఇక రేపు ఒక నెల పోగానే దేవుని స్తోత్రం కలిగి నాకు ఎంటర్ అయింది కదా. చలికాలం వచ్చేస్తుంది. ఇక మార్చి ఫిబ్రవరి ఆ టయానికి దాటేసరికి ఎండలు బగబగని వచ్చేస్తున్నాయి. దేని పని అవి చేస్తూ ఉన్నాయి. సృష్టి తన క్రమాన్ని, తన ధర్మాన్ని, దేవుడు చెప్పిన నియమాన్ని, వాటి పనులను వాటి కాలములలో, వాటి సమయములందు క్రమము తప్పక నెరవేరుస్తూ ఉన్నాయి. వాటి యొక్క పనిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి 40వ కీర్తన 5వ వచనంలో కూడా మనం చదివితే ప్రియులారా, అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటి వివరించి చెప్పేదనను కొట్టినా అవి లెక్కకు మించి ఉన్నాయి. సృష్టే కాదు, సృష్టి
ధర్మమే కాదు, దేవుని యొక్క క్రియలు కూడా మన ఎడలు ఎట్లా ఉన్నాయట? ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, లెక్కకు మించి ఉన్నాయి. కానీ మన క్రియలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన నియమాలు, మనం నడిచే క్రమం దేవునితో ఐక్యముగా ఏకంగా కనబడుతుందా? నీవు ఆయన చేరాడు, నీవు ఆయన చేరే పర్యంతం వరకు కూడా లోకములో ఎలా ఉండాలట? పరిశుద్ధుడైనటువంటి దేవునికి పరిశుద్ధతలో ఏకమై ఉన్న బిడ్డలంగా కనబడాలి. అనగా నీవు చేసే క్రియలు సృష్టి ఏ రీతిగా క్రమాన్ని నెరవేరుస్తుందో, ఆయన నీ పట్ల ఉన్న చిత్తాన్ని ఏ రీతిగా నెరవేరుస్తూ ఉన్నాడో, నీవు కూడా అదే క్రియను చేసేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. అది ఏకత్వం అంటే. ఏదో నీ పని నువ్వు చేసుకుంటూ ఆయన చిత్తాన్ని ప్రక్కనెట్టి, నా పని నేను చేసుకుంటూ ఆయన చిత్తాన్ని ప్రక్కనెట్టి, నీకిష్టమైనప్పుడో నాకిష్టమైనప్పుడో దేవా నీతో పాటే నేను, నీ ఆలోచన నా ఆలోచన, నీ చిత్తమే నా చిత్తం అంటే కాదు. ఆయన చేరు పర్యంతం వరకు కూడా ఆలోచనలో, క్రియలలో పరిశుద్ధమైనటువంటి వ్యక్తులంగా మనము ఈ లోకములో ఆయనతో ఏకమై నడవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 139వ కీర్తన 14వ వచనంలో కూడా మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక చక్కని మాటను అక్కడ రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 139, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఏంటట? నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. నీ ముక్కు మోసకపోయిందంటే కథం. ఈ రెండు ద్వారాలు మోసకపోయిందంటే ఇంక నేను దేశపై ఇంక బెట్టటే గొంతులో. ఈ రెండింటితో నేను బతికిస్తున్నాడు ఆయన. పొరపాటు ఇది వినబడలేదు అనుకో, కొన్ని లక్షలు అవుతాయి మళ్ళీ అది వినబడాలంటే. అది కూడా డౌటే. ఎంత పొడుగురు మిషన్ ఒకటి పెట్టాలి మళ్ళీ. పొరపాటున ఈ ఐకి ఏదైనా కుచ్చుకుంది అని అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక, ఇక నీకు మళ్ళా దేవుడిచ్చిన చూపు రావాలంటే చాలా కష్టం. పొరపాటున గట్టికి ఇక్కడ ఒక దెబ్బ తగిలింది అని అంటే దీన్ని బాగు చేయాలంటే కష్టం. తెక్కలాడవుతావు, ఏం మాట్లాడుతో తెలియదు. ఒకసారి గట్టిగా తగిలిందంటే దెమ్మ తిరిగిపోద్ది. పొరపాటు నరం కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే, క్లాట్ అయిందంటే ఇక సొక్కలే. ఇక దానికి ఏ మెడిసిన్ చేసినా, ఎన్ని డాక్టర్లు పెట్టినా ఇంకా అది అన్నీ వంకలే. పొరపాటుని దాగిందంటే ఇక నువ్వు ఊహించిన మేడలో, ఊహించిన కార్లు, ఊహించిన లైఫ్ అంతా కూడా అయిపోద్ది అంతే. ఆమేన్. అందుకేట ఒక్కసారి నేను పరిశీలన చేసుకుంటే, ప్రభువా నన్ను నిర్మించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా నీవు నియమించిన ప్రకారంగానే నడుస్తున్నాయి, వాటి ఆర్డర్స్లో. కానీ నేనే నా క్రియలలో అడ్డదిడ్డంగా, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాను. నీతో ఏకంగా నేను లేను. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము శ్రీనీల నుంచి ఇక్కడికి రావాలంటే మైండ్, కాళ్ళు, చేతులు అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తేనే బండి నడుపుకుంటే ఎడకొస్తాం. ఎడకొచ్చి అబ్బో కార్లు బెమ్మానికి దిగుతాం. పొరపాటున కాలు నేను పని చేయను అన్నదనుకో, పొరపాటున చేయి నేను పని చేయను అన్నదనుకో, పొరపాటున మైండ్ లెఫ్ట్కి వెళ్ళాల్సింది రైట్కి వెళ్ళి అన్నదనుకో కదా. ఇవన్నీ ఏకంగా పనిచేస్తేనే ఇక్కడికి వచ్చి మంచిగా కారులో పాస్టర్ గారిని నేను దిగి పైకి వస్తాం కదా. ఇవన్నీ కలిసి ఏకంగా పనిచేయాలి. ఇవి ఏకంగా పనిచేసినప్పుడే ఒక పరిపూర్ణత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నీవు నన్ను నిర్మించిన విధానం, చదవండి ఆ మాట, నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా ఏం కలుగుతుందట? భయమును ఆశ్చర్యం కలుగుతుంది.
ఎంత గొప్ప నిర్మాణం మనది! ఎంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు మన శరీరంలో పెట్టాడు. ఒక ఇంజనీర్ అవుతున్నావు, ఒక డాక్టర్ అవుతున్నావు, ఒక సైంటిస్ట్ అవుతున్నావు, ఒక దేవుని స్తోత్రం కలిగినగాక సుపీరియర్ అథారిటీలో నీవు ఉన్నావు అని అంటే దేవుని స్తోత్రం కలిగిన. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎబిలిటీ ఆర్ నాలెడ్జ్, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గ్రేస్. ఆమేన్. అందుకే నీ క్రియలన్నీ కూడా దేవుని స్తోత్రం తండ్రితో ఏకమై ఉండాలి. అప్పుడే ఆయన కుమారునికి ఇచ్చిన మహిమను నీకు కూడా ఈ లోకంలో ఇస్తాడు. అట్లా ఉండం. మన క్రియలు మనమే, కానీ మహిమ మాత్రం రావాలి, ఆశీర్వాదం మాత్రం రావాలి. ఎట్లా వస్తే రావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం దేవుని స్తోత్రం కలుగునుగాక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే దేవుడు ఒక చక్కని మాట అంటాడు. 11వ వచనంలో, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది ఆల్రెడీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బుద్ధిని పెట్టాడు. దేని సమయంలో అది పనిచేస్తుంది, అది చక్కగా ఎదుగుద్ది. ఆమేన్. దేని కాలంలో ఏది ఎట్లా పనిచేయాలో అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఎంత దేవుని స్తోత్రం కలిగిన గాక ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని దేవుని స్తోత్రం తిండి తిన్నా 60 సంవత్సరాలు దాడితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కలేవు, నుంచోలేవు కదా. సినీ స్టార్లు ఎక్సర్సైజుల మీద ఎక్సర్సైజ్, బాడీ ఫిట్టింగ్ అని, ఆ ఫిట్టింగ్ అని, ఈ ఫిట్టింగ్ ఎన్ని చేస్తారు పాపం. కానీ 60 సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ వస్తూనే ఉంటాయి. ఎన్ని రంగులు వేసినా మళ్ళీ ఏడు తెల్లగా అయితేనే ఉంటుంది, ఏడు తెల్లగా అయితేనే ఉంటాయి కదా. ఈ నరాలు పనిచేయవు, చెయ్యట్లు లేవదు, చెయ్యటం. ఒక నియమం పెట్టాడు దేవుడు, దేవుని స్తోత్రం. 60 సంవత్సరాల వరకు ఎరా ఎన్ని ఊపినా ఎన్ని చేసినా అండి. ఇక 60 తర్వాత వాడు పట్టుకొని రావాలి ఎన్నో. ఈ కాలంలో ఎంత స్టైలో, ఎంత విర్రవీగుతామో కదా. దేవుడు ఒక కాలం పెట్టాడు, ఈ కాలానికి నువ్వు ముసలోడు అవుతావురా, ఈ కాలానికి నీకు నరాలు చచ్చబడతాయి, ఈ కాలానికి నీకు సూప్ పోద్ది, ఈ కాలానికి నీకు తెల్లెంటుకలు వస్తాయి, ఈ కాలానికి నువ్వు నడవలేవని. ఇక మనం దానికన్నా ఎక్కువ చేసుకున్నాం. అబ్బో ఏం చేస్తామో దానికి కావాల్సిన ఫిట్టింగ్స్ అని. నువ్వు చేస్తే ఏమి లాభం, అది రావయ్యి. ఆమేన్. దేవుడు ఒక టైం పెట్టాడు, జాన్పాలయ్య నీకు 40 దాటిలోపు ఇవి వస్తాయని. వచ్చేస్తాయి. ఇక నువ్వు చెప్పాల్సిన పనిలే. నువ్వు ఎన్ని వేసినా దేవుని స్తోత్రం కదా. నాకు నువ్వు ఎంతగా ఫిట్ అయినా, నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, పొద్దున్న లేచి వాకింగ్కి పోయినా, ఈవినింగ్ వాకింగ్కి పోయినా. అందుకే దేవుడు అక్కడ స్పష్టంగా రాశాడు చూడండి అన్నమాట. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. అందుకే నీ క్రియలు ఆయనతో ఏకమై ఉండాలి. రెండోది న్యాయాలు, న్యాయమైన ప్రవర్తన. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం. నీ మార్గాలు. రెండవది నీ న్యాయమైనటువంటి పద్ధతులు. ఆమేన్. న్యాయాన్ని, న్యాయముగా కూడా ఆయనతో ఏకమై మనం ఉండాలి. న్యాయముగా జీవించుటలో ఆయనతో ఏకమై ఉండాలి. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు అక్కడ చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం దేవునికి స్తోత్రం కలిగిన గాక 30వ వచనం. నా అంతట నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక నా అంతట నేనేమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైంది. యేసయ్య మీద పగబెట్టుకొని నువ్వు చేసిన పని బాగాలేదు, నువ్వు తీర్చిన తీర్పు బాగాలేదు, నువ్వు చేసిన పని బాగాలేదు అంటున్నాడు. యేసయ్య అంటాడయ్యా, నేను నా చిత్తాన్ని ఎప్పుడు చేయట్లా, నేను ఏది విన్నానో దాన్నే నేను చేస్తున్నాను. ఈరోజు నీ న్యాయం, నీ పద్ధతి కాదు, నీ కొలమానం కాదు కావాల్సింది. దేవుని కొలమానం, దేవుని పద్ధతి మనందరి జీవితాల్లో నడవాలి.
నీకు వచ్చిన ఆలోచన కాదు, నువ్వు తీర్పు తీర్చడానికి కాదు, నీ యొక్క చిత్తానుసారంగా నడవడానికి కాదు. ఇక్కడ నిన్ను పెట్టిన దేవుడు. దేవునితో ఏకమై ఉన్నటువంటి నీవు, దేవుని పరిశుద్ధతలో ఏకమై ఉన్న నీవు, దేవుని పరిశుద్ధతలో న్యాయమేదో ఆ న్యాయాన్ని చేసే వ్యక్తులంగా మనం ఉండాలి. అందుకే 103వ కీర్తన 6వ వచనంలో దేవుడు చక్కని మాట అంటాడు. చదవండి ఆ మాట. 103వ కీర్తన 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాట, యెహోవా నీతి క్రియలో జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఎవరట ఆయన? నీతి క్రియలు చేసే దేవుడు, నీతితో క్రియ చేసే దేవుడు, నీతియుక్తమైన పనులు చేసే దేవుడు, నీతియుక్తమైన జీవితం జీవించే దేవుడు, నీతియుక్తముగా ఈ లోకాన్ని నడిపించువాడు, న్యాయాన్ని చేసేటటువంటి దేవుడు ఆయన. ఆమేన్. నీ నా జీవితాల్లో కూడా న్యాయాన్ని చేసే పిల్లలంగా, న్యాయాన్ని అనుసరించే పిల్లలంగా మనం ఉన్నప్పుడు నీవు దేవునితో ఏకమై ఉన్నట్లే, ఆయన పరిశుద్ధతలో ఏకమై ఉన్నట్లే, ఆయనతో నీవు జీవించినట్లే. ఇక మూడవది, దేవుని స్తోత్రం, యోహాను సువార్త ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలిగిన గాక 5వ వచనంలో మనం చదివితే అక్కడ రాస్తున్నాడు, దేవుని స్తోత్రం, రాజా నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. సత్యముతో కూడిన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న జీవితం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 33:4 మనం చదివితే అక్కడ దేవుడు చక్కని మాట రాస్తున్నాడు. చదవండి. కీర్తన 33:4 వచనం, దేవునికి స్తోత్రం కలిగిన గాక. 33:4, దేవుని నామానికి మహిమ కలుగు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైంది. యెహోవా వాక్యము సత్యమైనది. ఇన్ ఇంగ్లీష్, ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రైట్. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత? 4 కదా? ఎస్, దేవుని స్తోత్రం. ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రైట్ అండ్ ఆల్ హీస్ వర్క్స్ ఆర్ డన్ ఇన్ ట్రూత్. నీవు ఏ పని చేసినా కూడా అది సత్యంలోనే చేయబడాలి, సత్యమైన మార్గంలోనే చేయబడాలి, దేవుడు మెచ్చుకునేదిగా చేయబడాలి, దేవుడు కోరుకునేదిగా చేయబడాలి. ఆ తర్వాత కింద వచ్చిన వాళ్ళు అంటాడు, దేవుని స్తోత్రం కలిగిన గాక, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము ఆయన కృపతో నిండి ఉన్నది. ఆమేన్. He loves righteousness and justice. The earth is full of the goodness of the Lord. Amen. ఎప్పుడైతే నీవు నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని చేస్తావో ఆయన చేసేదంతా కూడా నీతో ఆయన కృపతో నిండి ఉంటుంది. నీ జీవితం, నీ కుటుంబం, నీవు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూసేదిగా దేవుడు కలగజేస్తాడు. అందుకే పరిశుద్ధతలో మనము తండ్రితో ఐక్యమై ఉండాలి. పరిశుద్ధత అనగా క్రియలలో పరిశుద్ధత, నీ చర్యలలో పరిశుద్ధత, నీ క్రమములో పరిశుద్ధత. పరిశుద్ధత అనగా నీవు చేసే పనిలో న్యాయమైనటువంటిది, నీవు చేసే పని కొలమానములో నియమించినట్లుగా చేయవలసినటువంటిది. పరిశుద్ధత అనగా సత్యముగా దేవుని కొరకు జీవించుటలో పరిశుద్ధత. ఆమేన్. ఇది ఎప్పుడైతే తండ్రితో ఏకమై తండ్రి ఆలోచనానుసారంగా నువ్వు చేస్తావో దేవుడు అంటాడు, నాకు ఇచ్చిన మహిమనే నీవు వారికి ఇచ్చి వారికి కాపాడు. ఆమేన్. హల్లెలూయా. దేనిలో పరిశుద్ధమై ఉండాలి? దేవుని స్తోత్రం. మార్గాలలో, న్యాయమైనటువంటి వాటిలో, సత్యమైనటువంటి వాటిలో నువ్వెప్పుడైతే తండ్రితో ఏకమై నీవు చేస్తావో దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు తన కృపతో నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం. అందుకే చక్కని మాట అంటాడు, ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించున్నాడు కాబట్టి లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది.
ఇంగ్లీష్లో అయితే చక్కగా రాయబడింది, ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మంచితనముతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క వాత్సల్యతతో నింపబడింది. ప్రియకుమారుడా, నీ కుటుంబం ఆయన కృపతో నింపబడాలి. ప్రియకుమారుడా, నీ కుటుంబం ఆయన యొక్క ప్రేమతో నింపబడాలి. ప్రియకుమారుడా, నీ కుటుంబం ఆయన యొక్క మహిమతో నింపబడాలి అని అంటే, ఈ దినమున దేవుడు మనకు సెలవు ఇచ్చినట్లుగా నీవు నేను మార్గాలలో, న్యాయమైనటువంటి క్రియలలో, సత్యమైనటువంటి వాటిలో మనము ఆయనతో ఏకమై జీవించే వారంగా ఉందుంగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా దేనిలో మనం ఏకమై ఉండాలో వచ్చే వారాన్ని ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుడు ఈ యొక్క మాటలతో మనలను, మన కుటుంబాలను దీవించి అలాగూ పరిశుద్ధతలో నడిపించును గాక. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన